శరీరంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులొస్తాయన్నమాట. ఒకటి కాకుండా అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. గుండె దడని, ఆలోచనేమో మూడ్ మారిపోవడం, ఆలోచన మారిపోవడం, లేపోతే ప్రతిదానికి భయపడడం, ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తే బాగా అరవటం, ఇలాగ అనేక రకాలైన కారణాలు థైరాయిడ్ వల్ల కూడా వస్తాయండి. ఈ తినవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే అన్నిటికంటే మంచిది మీరు పచ్చి కొబ్బరి రోజు ఒక ముక్క తింటే మంచిదండి. అలాగే అరటిపండు కూడా తినొచ్చు. మిగిలినయన్నీ తినొచ్చు. నేను అన్నయి తప్ప మిగిలినయి తింటే మంచిదండి. ఇక్కడ మనం శరీరాన్ని డీటాక్స్ చేసుకోకపోవడం వల్ల కూడా మన శరీరంలో ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో విష పదార్థాలు ఇవన్నీ కూడా అనేక ఆర్గాన్స్లోకి వెళ్ళడం వల్ల ఆ ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి అన్నమాట. ఆ ఆర్గాన్స్ ఇబ్బంది పడి ఏమవుతుందంటే ఆ ఆర్గాన్ గట్టిపడ్డింది అనుకోండి, అప్పుడు తను చేసి పని తను చేయలేదు. దాన్ని మనం ఏం చేస్తున్నాం, కృత్రిమంగా తీసుకుంటున్నాం. అందుకు మీరు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే మనం హెల్తీగా ఉండడం అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం హమ్మింగ్ అంటామండి. ఇలాగా బోర్లంగా మంచం మీద పడుకుని చేతులు ఇలా పెట్టుకుని ఈ విధంగా సెట్స్ కింద చేయాలన్నమాట. ఉదయం మీరు ఎవరైతే కొంచెం ఈ యోగా ఇలాంటి అలవాట్లు ఉన్నాయో, ప్రాణాయామం కానీ ఇటువంటివి చేసిన వాళ్ళు ఉంటారో, ఈ ఓంకారనాదానికి దగ్గరగానే ఉంటుందండి ఈ హమ్మింగ్ కూడాని. ఓంకారనాదం అంటే కొందరికి ఇష్టం లేకపోవచ్చు కాబట్టి హమ్మింగ్ రూపంలో నేను చెప్తున్నాను అనమాట.